ఆ భవిష్యత్తు మీకు బంగారుమయం కావాలంటే 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. నేను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని కేంద్ర నాయకత్వానికి ఒకటే థ్యాంక్ యూ లేదు మొత్తం సభను జరగనివ్వండి. సభ ఏమైంది? పోలీస్ శాఖకు కూడా అధికారులకు కూడా మీరు మీద పడకండి అమ్మా. పోలీస్ శాఖ ఇబ్బంది కలిగించకూడదు. మీరు జాగ్రత్తగా ఉన్నారు. మీద పడదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మనకి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కల్లుగీత కార్మికులు దాదాపు 9,000 కేసులు పెట్టారు, అక్రమంగా కేసులు పెట్టారని ఇప్పటికే నాకు నాయకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని కేసుల్ని ఎత్తివేసే బాధ్యత మేము తీసుకుంటాం. ముఖ్యంగా నాకు అన్ని కులాలు సమానం అంటానికి, అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని చెప్పడానికి, ఎందుకంటే నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఒక కులానికి అయిన వ్యక్తి అయితే నేను కుల నాయకుడిని అయిపోతాను. నేను ఒక పార్టీ అధినేతని. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, భారత మాత బాగుండాలని ఆకాంక్షించేవాడిని. అందుకని నేను మాట్లాడేటప్పుడు అన్ని కులాల యొక్క శ్రేయస్సుని పరిగణలోకి తీసుకునే మాట్లాడతాను. ఉదాహరణకి 2018లో నేను పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు నా కోసం 2 బలమైన జన సైనికులు చనిపోయారు. పాయికరావుపేటలో విద్యుద్ఘాతం తగిలి విద్యుద్ఘాతానికి గురై టి నాగరాజు, భీమవరపు శివ అనే 2 చనిపోయారు. వారిద్దరికీ నేను చెరొక 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రాణాలు తిరిగి వస్తాయని కాదు, కానీ ఎందుకు అండగా ఉన్నానంటే, మీకు ఎందుకు విషయం చెప్తున్నానంటే, టి నాగరాజు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భీమవరపు శివ రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. నేను వారి బలిదానాల సాక్షిగా చెప్తున్నాను. నేను అన్ని కులాలని శెట్టిబలిజ సామాజిక వర్గం దగ్గర నుంచి రజక, యాదవ, గొల్ల, గౌడ, మీరు అన్ని బీసీ కులాల దగ్గర నుంచి, కాపు కులాల దగ్గర నుంచి, రెడ్డి, చౌదరి, మీరు ఏ కులమైనా పెట్టండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరికీ కూడా సమన్యాయం జరిగే వరకు నా కంఠంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు మీకోసం మేము అండగా ఉంటాం. అదే ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే నాకున్నంత లోతుగా మాకు కూర్చోబెట్టి గ్రామాల్లో వీటిలో నాకు తెలిసి కుల సమస్యలు ఉన్నాయి. కానీ మా నాయకులకు ఒకటే చెప్పాను, పంతం నానాజీ గారికి కానీ అందరికీ కూడా, జనసేన నాయకులందరికీ చెప్పాను, మనం ఒక కులం కోసం పనిచేయట్లేదు, అన్ని కులాల కోసం పనిచేస్తున్నాం, అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నాం.